ఓకే బాయ్స్, మనం ఎలాగో ప్లే ఆఫ్స్కి పోము. ఆ ప్లే ఆఫ్స్ రేస్లో ఉండే లక్నోని ఇంటికి పంపించేయాలి. అర్థమైంది కదా మన కొటేషన్ ఏదో. మనకు దక్కనేది ఇంకెవ్వరికి దక్కనివ్వం. అరే పంత్ బ్రో, మనకైతే స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లక్నోని కనుక గట్టిగా పిసికిందామంటే మైనస్లో ఉండే రన్ రేట్ అయితే ప్లస్లోకి వస్తుంది. అప్పుడైతే మనం ఈజీగా 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్కి పోవచ్చు. మనం ఆ లక్నోని ఎంత గట్టిగా ఓడించినా మైనస్లో ఉన్న రన్ రేట్ అయితే ప్లస్లాగా పడదు. నాకైతే బాగా తెలుసు. ఈ రామాయణం మహాభారతం అంతా ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లక్నోని పిసికేద్దాం, వాళ్ళనైతే అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్స్ చేస్తాం. ఈ పంతగాడైతే మా పైన పాము పగ పట్టేసినట్లు పట్టేసినారు. అరే ఏంది పంతు, మేమేదో ప్లే ఆఫ్స్కి పోదామని ట్రై చేస్తా ఉంటే మీరైతే లాగేస్తారా? లాస్ట్ మ్యాచ్లో కూడా మీ పైన ఓడిపోయాం, ఇప్పుడు కూడా ఓడిపోతే బాగుండదు. కాబట్టి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మేమైతే ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటాం. అప్పుడు మేము కన్ఫామ్గా ఏం పోము, చెన్నై ఓడాలి కాబట్టి మా చేతుల్లో ఏం లేదు ప్లే ఆఫ్స్కి పోవడం కూడా. అరే రాహుల్ బ్రో, మీరు ప్లే ఆఫ్స్కి పోయినా పీకేది ఏం లేదులే. వరుసగా రెండు సీజన్లకి ప్లే ఆఫ్స్కి పోతుంది. ఏం లాభం? ఎలిమినేటర్లో 2 సార్లు వచ్చేసిరి. ఈసారి పోయినా కూడా అదే జరుగుతుంది. ఇంకెందుకు పోవడం? మేము ఈ మ్యాచ్లో గెలవాలి, ప్లే ఆఫ్స్కి పోవాలి. లాస్ట్ మ్యాచ్లో చూసిరు కదా, మ్యాచ్ పీకిన దానికి ఆ ఓనర్ గోయాంక గారు గుద్ద పగలదొబ్బాడు. ఈ మ్యాచ్ కూడా వస్తామే అంటే ఇంక వాడంతే చచ్చిపోతాడు. ఈరోజు మ్యాచ్లో ఎలాగైనా మా రాహుల్ అని గెలిపిస్తాడో ఆ గోయాంకకైతే గూటం పెడతాడు. మీరు మ్యాచ్లో ఏదైనా చేసుకోండి, ఓనర్తో గొడవ పడని తనులు తినని, నాకైతే అదంతా అనవసరం. లాస్ట్ మ్యాచ్లో చూస్తే ఆల్మోస్ట్ గెలిపించేస్తాం అనుకుంటుని, లాస్ట్లో వికెట్ పడిపోతుంది. నేను కనుక అన్ని ఓవర్లు ఆడింటే పక్క మ్యాచ్ ఫినిష్ చేసే వచ్చాను. ఈ రోజు అయితే అలా జరిగే ప్రసక్తే లేదు. పక్క మ్యాచ్ ఫినిష్ చేసేసే వస్తా. ఆ పని ఏదో చేయరా బాబు, మా ఆర్సీబీ వాళ్ళు కూడా గొప్పగా నీ పేరు చెప్పుకుంటాడు. నువ్వైతే ఏదైనా చేసుకో, ఆ లక్నోనైతే పిసికేయండి. ఓకే బాయ్స్, మనమైతే వరుస పెట్టి 2 మ్యాచ్లు ఓడిపోయాం కదని మీరైతే ఏం లైట్ తీసుకోకండి. మనకు స్టిల్ 2 మ్యాచెస్ ఉంది. 2 మ్యాచ్లు గెలిచినామంటే 16 పాయింట్లు వస్తుంది. ఆ 16 పాయింట్లు పెట్టుకొని అయితే మనం ఈజీగా ప్లే ఆఫ్స్కి పోవచ్చు. ఎలాగో ఆ సిఎస్కే ఓడుతుంది కదా. ఓకే రాహుల్, మనమైతే ఈ మ్యాచ్ గెలిచి ఆ ఢిల్లీ పైన రివెంజ్ తీసుకుంటున్నాం. అలాగే ప్లే ఆఫ్స్ రేసులో ఉండబోతున్నాం. అదే జరిగేది కా. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లక్నోనా ఢిల్లీనా? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.